వైసీపీ నేతలతో వేదికను పంచుకున్న వివాదంలో వివరణ ఇచ్చేందుకు టీడీపీ నేత బొండా ఉమ పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కు వచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణను అడిగి తెలుసుకుందాం. కృష్ణ, పార్టీ నేతలకు బొండా ఉమ ఏం చెప్పనున్నారు? అశ్విని, ఏదైతే పార్టీలో క్రమశిక్షణ తప్పుతున్న నేతల్ని కంట్రోల్ పెట్టే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు కొన్ని కఠిన నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు. కొంతమంది నేతలకైతే ఆయన స్వయంగా ఇంటికి పిలిచి మందలించడం, లేదుగా వాళ్ళలో ఉన్న లోటుపాట్లను వివరించడం వంటి చర్యలు ఇప్పటికే చేపట్టారు. అలాగే ఈ ప్రస్తుతం బొండా ఉమ విషయానికి వస్తే, ఏదైతే గతంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఏదైతే వైసీపీ నేతలతో ఎలాంటి వేదికలు పంచుకోవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఏదైతే నూజివీడులో చోటు చేసుకున్న ఘటన, అటు జోగి రమేష్ తో కలిసి కొందరు తెలుగుదేశం నేతలు ఒకే వేదిక మీద, ఒకే వాహనం మీద ఒక కుల సంఘం మీటింగ్ లో పాల్గొన్నారు. దానికి సంబంధించి ఒక వివాదం అనేది చెలరేగింది. దానికి సంబంధించి పార్టీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అధిష్టానం కూడా ఆ ఘటనను సీరియస్ గా తీసుకుని ఇకపై భవిష్యత్తులో ఎలాంటి వేదికల్లోనూ కూడా వైసీపీ నేతలతో కలిసి పంచుకోవద్దని చెప్పి అధిష్టానం గట్టిగా కొన్ని హెచ్చరికలు అయితే జారీ చేసింది. అయితే ఇటీవల గుంటూరులో జరిగిన ముద్రగడ్డ 19వ సంస్మరణ సభలో బొండా ఉమ ఏదైతే వైసీపీ నేత అంబటి రాంబాబుతో కలిసి చనువుగా ఉండటం, ఆయనతో కలిసి కూర్చోవటం, మాట్లాడటం వంటి వీడియోలు బయటికి వచ్చినాయో వాటికి సంబంధించి కూడా తెలుగుదేశం అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. గతంలో హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా ఇలాంటి ఘటన పునరావృతం అవటం ఎంతవరకు సవ్వు అనే చర్చ పార్టీలో కూడా పెద్ద ఎత్తున జరిగింది. ఏదైతే ముద్రగడ్డ పద్మనాభం చనిపోయినప్పుడు ఆయనకి నివాళులర్పించేందుకు కొందరు తెలుగుదేశం నేతలు వెళ్ళినప్పటికీ కూడా ఎంతవరకు వ్యవహరించాలో పార్టీ గీత లోపే వాళ్ళు వ్యవహరించారన్న విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. అయితే బొండా ఉమ మాత్రం అటు అంబటి రాంబాబుతో చనువుగా వ్యవహరించడాన్ని మాత్రం పార్టీ తీవ్రంగా పరిగణించింది. దీనికి సంబంధించి ఆయన నుంచి వివరణ తీసుకోవాలని అటు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, అలాగే పొలిట్ బ్యూరో సభ్యులు మంత్రి అయిన నిమ్మల రామానాయుడికి బాధ్యత అప్పగించారు. వీళ్ళిద్దరూ కూడా ప్రస్తుతం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో బొండా ఉమతో భేటీ అయ్యారు. ఏదైతే బొండా ఎందుకు అలా చేయాల్సి వచ్చింది ఏంటి అన్న దాని మీద వివరణ తీసుకుంటున్నారు. బొండా ఇచ్చిన వివరణ నివేదిక రూపంలో నేరుగా అధిష్టానం అధినేత చంద్రబాబుకి పంపనున్నారు. అయితే నిన్న బొండా ఉమ మీడియాతో మాట్లాడినప్పుడు మాత్రం తాను ఏ తప్పు చేయలేదని, తానేంటో పార్టీకి తెలుసునని, పార్టీ ఏంటో తనకి తెలుసునని కొన్ని వ్యాఖ్యలు చేశారు. తాను అక్కడనే వైసీపీ నేతలతో వేదిక పంచుకోలేదని, కొంతమంది నేతలు కూడా పంచుకున్నారనే విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. తాజాగా ఇద్దరు అధిష్టానం వద్ద జరుగుతున్న భేటీలో ఆయన ఎలాంటి వివరణ ఇచ్చారు, ఆ తర్వాత ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. మొత్తానికి బొండా ఇచ్చిన వివరణ మాత్రం ఆ నివేదిక రూపంలో అటు పల్లా శ్రీనివాసరావు, నిమ్మల రామానాయుడు ఇద్దరు కూడా అధినేత చంద్రబాబుకి సాయంత్రమే అందజేయనున్నారు. అశ్విని, ధన్యవాదాలు కృష్ణ.